దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ అవిన్య ఇంటీరియర్స్ అండి. ఇక్కడ మనం తెల్లాపూర్లో ఒక 2 BHK ఫ్లాట్ చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ హౌ వీ టర్న్డ్ దిస్ 2 BHK ఇంటూ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్ హోమ్ అనేది నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. వెల్కమ్. ఈ లివింగ్ ఏరియాకి వస్తే ఇక్కడ టీవీ యూనిట్ అండ్ ఫాల్ సీలింగ్ ఇవి రెండు ఒక్కసారి చూస్తే ఈ టీవీ యూనిట్ అనేది మనం కాంబినేషన్ ఆఫ్ బోత్ వుడ్ అండ్ మెటల్ తీసుకున్నాము. ఈ మెటల్ అనేది మనం MS స్ట్రక్చర్ తోటి తీసుకున్నాము. ఈ స్ట్రక్చర్ విత్ షెల్ఫ్స్ అనమాట. సో ఇది ఒక అంటే రెగ్యులర్ టీవీ యూనిట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే జనరల్గా అందరం టీవీ యూనిట్ అంటే విత్ లోవర్స్, టీవీకి బ్యాక్ సైడ్ మార్బల్ ఇలాంటివి తీసుకుంటుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇక్కడ టీవీ బ్యాక్ అనేది మనం ఒక డ్యూకో పెయింటింగ్ లాంటివి తీసుకొని దాని చుట్టూ ఒక ఫ్రేమింగ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చి బేస్ వచ్చేసి బాక్స్ విత్ డ్రావర్స్. అండ్ ఈ చివర మనం చూసామంటే ఇక్కడ ఈ చివర వచ్చేసి మనం ఒక డ్రమ్ స్ట్రక్చర్ లాగా అంటే ఒక సర్కిల్ లాగా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్ మనం ఏదైతే మన డిస్ప్లేస్ అంటే మన ఆర్ట్ క్రాఫ్ట్స్ అలాంటివి షో చేసుకోవడానికి. ఫాల్ సీలింగ్లో చుట్టూ రోప్ లైట్ ఇచ్చాము. అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ గ్రిడ్ ఫాల్ సీలింగ్ అంటే చిన్న గ్రిడ్స్ లాగా తీసుకున్నామండి దీన్ని. అండ్ విత్ ద ప్రొఫైల్ లైట్ వీ కవర్డ్ ప్రొఫైల్ లైట్, రోప్ లైట్ అండ్ సీలింగ్ లైట్స్, 3 varieties ఆఫ్ లైట్స్ ఇన్ దిస్ ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి బార్ కమ్ క్రాకరీ యూనిట్ అండి. అంటే ఇక్కడ మనం బార్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం క్రాకరీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బార్ కమ్ క్రాకరీ యూనిట్లో వచ్చి ఇక్కడ బాటిల్స్ అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ట్రక్చర్, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చాము. ఇక్కడ వచ్చి గ్లాసెస్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చామండి కింద ఇక్కడ. అండ్ విత్ వుడ్ కలర్ లామినేట్ తోటి ఇక్కడ ఈ స్పేస్ అనేది అంటే మనం కావాల్సినప్పుడు టేబుల్ లాగా చేసుకోవడానికి ఇట్లా మూవబుల్ టేబుల్ అనేది 2 people హియర్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ 2 people ఈజీగా సిట్ చేసి అండ్ దే కెన్ హ్యావ్ ఎ పార్టీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద బార్ కమ్ క్రాకరీ యూనిట్. దిస్ ఈజ్ కిచెన్ అండి. ఈ కిచెన్ అనేది మనం గ్రే వుడ్ కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకున్నాము. ఈ కిచెన్లో వచ్చేసి మనకు సేమ్ బేస్ యూనిట్, మిడిల్ యూనిట్ అండ్ లాఫ్ట్ 3 వచ్చినాయి. అండ్ మనకి బేస్ యూనిట్లో వచ్చేసి మనకు ఈ ట్యాండమ్ బాస్కెట్స్, సాఫ్ట్ క్లోజ్, కప్ అండ్ సాసర్ అండ్ తాళి. సో ఈ 3. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్ పుల్ అవుట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఈ మిడ్ యూనిట్లో వచ్చేసి మనకు ప్రొఫైల్ లైటింగ్ కూడా హైలైట్ చేశాము ఇక్కడ. అండ్ చిమ్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఆర్చ్ లాంటిది ఇచ్చేసి దీనికి వచ్చేసి మనం ఈ హ్యాంగింగ్ లైట్స్ అనేది ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ ఏరియా అనేది బాగా హైలైట్ అయిందండి. ఇది వచ్చేసి యాక్చువల్గా పూజకి ఇచ్చారండి ఈ స్పేస్ అనేది. దీన్ని వచ్చేసి మనం ఇక్కడ మైక్రోవేవ్ అండ్ ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్గా కన్వర్ట్ చేసి పూజ మనం సపరేట్గా అంటే హాల్కి కిచెన్కి పార్టీషన్ లాగా పూజ అనేది సెట్ చేసాము. ఇప్పుడు ఇది చూసి ఇది డిష్ వాషర్ అండ్ ఇది మైక్రోవేవ్ పెట్టుకునేదానికి ప్రొవిజన్. సో అందువల్ల ఈ యూటిలైజేషన్ అనేది స్పేస్ యూటిలైజేషన్ అనేది చాలా బాగా జరిగింది అన్నమాట ఇక్కడ. ఇది డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ అండి. అంటే చూడండి ఈ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా అంటే పీవీసీ అట్ ద సేమ్ టైం జిప్సమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ డైమండ్స్ అనేది కంటిన్యూ అయ్యి దాని లోపల మళ్ళీ మనం స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం వల్ల అవి చాలా బాగా హైలైట్ అయ్యాయి.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఓపెన్ షెల్ఫ్స్ ఫర్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అండ్ విత్ లైటింగ్. అండ్ ఇది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ కింద డ్రార్స్ తీసుకున్నాము అండ్ లాఫ్ట్ అనేది లేదు దీనికి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో లాఫ్ట్ లేదు. వచ్చి ఫ్లూటెడ్ లామినేట్ విత్ బ్లాక్ టీ పట్టీ అనేది మనం ఇచ్చాము. సో వితౌట్ లాఫ్ట్ అనమాట. అంటే ఎందుకు లాఫ్ట్ ఇక్కడ స్కిప్ చేసి కింద డ్రాస్ తీసుకున్నాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకు బెడ్ ఆపోజిట్ టీవీ కోసం అనేది ప్లేసింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫోల్డబుల్ టేబుల్ అండ్ ఇది ఒక చిన్న షెల్ఫ్ అండ్ విత్ చిన్న లెడ్జెస్ ఫర్ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ లాఫ్ట్ అనేది ఇక్కడ మాత్రం లాఫ్ట్ అనేది ఇచ్చాము. ఈ రిమైనింగ్ స్పేస్లో ఈ విండో సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ లాఫ్ట్ ఇచ్చేసాము. ఇది ఫాల్ సీలింగ్ అండి. ఈ ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం 2 స్టెప్ ఫాల్ సీలింగ్ అనేది తీసుకున్నాము. అంటే విత్ రోప్ లైట్, 2 స్టెప్ ఫాల్ సీలింగ్ విత్ రోప్ లైట్ అండ్ విత్ సీలింగ్ లైట్స్ అనమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలాగ డిజైన్ చేసాం. ఇది వాష్రూమ్ ముందు స్పేస్ అండి, అంటే క్లోజెట్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న స్టోరేజ్, ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్, ఆ పార్ట్ వచ్చేసి సమ్ పార్ట్ విత్ స్టోరేజ్ అండ్ సమ్ పార్ట్ విత్ మిర్రర్. ఈ మిర్రర్ కూడా ఫుల్ లెంత్ ఎల్ఈడి మిర్రర్. మనకి ఇక్కడ 3 కలర్స్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే మనం వార్డ్రోబ్, ఈ వార్డ్రోబ్కి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ప్రొఫైల్ గ్లాస్ అండ్ స్లైడింగ్ వార్డ్రోబ్ కంప్లీట్ విత్ లాఫ్ట్ ఇచ్చాము. అండ్ చూస్తే ఈ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఈ డీటెయిలింగ్ అంటే ఈ ఏదైతే కర్వ్ లాగా ఇచ్చామో ఎంత ఇది హైలైట్ అయిందనమాట. అంటే ఈ వార్డ్రోబ్కే జనరల్గా వార్డ్రోబ్స్ అంటే రెక్టాంగిల్, లాఫ్ట్ అండ్ స్లైడింగ్ డోర్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏ పార్ట్ అయితే ఎక్స్టెండ్ చేసామో దీన్ని ఇక్కడ గ్లాస్ ఇచ్చి అండ్ ఈ కర్వ్ కూడా ఇచ్చి, ఈ కర్వ్ అయితే ఏదైతే ఉందో పైన చూస్తే ఇది చాలా కొంచెం అంటే ఇలాంటివన్నీ కొద్దిగా మనం కేర్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివంతా స్పెషల్ బై అవిన్య ఇంటీరియర్స్ అనమాట. ఇలాంటి డీటెయిలింగ్ కావచ్చు, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడం అనేది కానీ, రిస్క్ తీసుకోవడం అనేది కానీ వీఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ ఛాలెంజెస్ అన్నట్టు అట్లాగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే స్టడీ యూనిట్ అండి. అంటే స్టడీ యూనిట్ ఫోల్డబుల్ ఒక లెడ్జ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి బుక్ షెల్ఫ్స్ కోసం అనేది ఒక ఓపెన్ యూనిట్ అండ్ చిన్న స్టోరేజ్ కోసం అనేది ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము. ఈ వాల్ బీడింగ్ అనేది 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఉన్న వాల్ బీడింగ్ అనేది చేసాము. ఈ వాల్ బీడింగ్ అనేది అంటే 2 రెక్టాంగిల్ షేప్ లాగా, అంటే ఒక స్మాల్ రెక్టాంగిల్స్ అండ్ మిడిల్ వచ్చి బిగ్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి. అంటే ఇదేంటంటే మనం ఏదన్నా వాల్ పేపర్ కావచ్చు, లేకపోతే మన ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇది పూజా యూనిట్ అండి. ఈ పూజా యూనిట్ అనేది సపరేట్గా చేశాను. అంటే ఇది హాల్ కమ్ డైనింగ్ కమ్ కిచెన్కి సపరేషన్ తోటి ఈ బాక్స్ అనేది చేసి, అండ్ ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకెట్ డోర్స్ అన్నమాట. వీ కెన్ ఓపెన్ అండ్ పుష్. ఇది వచ్చేసి ఈ గ్రానైట్ అనేది 3 స్టెప్స్ లాగా ఇచ్చాము. అంటే మనకు లోపల కూడా ఇట్లా స్టెప్స్ లాగా ఇచ్చి 3 స్టెప్స్, అంటే మనం స్టెప్ వైజ్గా దీపాలు పెట్టుకోవడానికి కానీ అండ్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కానీ. అండ్ ఇది వచ్చేసి ప్రసాదం ట్రే, స్టోరేజ్ అండ్ షెల్ఫ్స్.
ఫైనల్గా ఈ ఇంటి ఓనర్ అయినటువంటి శివతేజ గారు మనల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ అవిన్య అండ్ బడ్జెట్ వైజ్ కావచ్చు, సర్వీస్ వైజ్ కావచ్చు, ఫినిషింగ్ వైజ్ కావచ్చు అనేది ఒకసారి తన మాటల్లోనే మనం వింటాం. హలో లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే లైక్ ఇల్లు తీసుకున్న తర్వాత అరౌండ్ ఒక 2 to 3 months నుంచి కూడా నేను లైక్ సర్చ్ చేస్తున్నా లివ్ స్పేస్, తర్వాత ప్రైవేట్ కంపెనీస్కి, నో బ్రోకర్కి వాళ్ళని చాలా అప్రోచ్ అయ్యాను. సో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు అవిన్య ఇంటీరియర్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత లైక్ బడ్జెట్ చూసుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళతో అయిన ఇంటరాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలాగా నేను లక్ష్మి గారికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ ఇంటరాక్షన్లోనే లైక్ నాకు అర్థమైపోయింది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ, వాళ్ళ ఆఫీస్ చూసిన తర్వాత వాళ్ళ మేక్ ఓవర్ వీడియోస్ ఒక 2 sites నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. సో చూసిన తర్వాత లైక్ నాకు అనిపించింది వీళ్ళకి ఇస్తే వీళ్ళు కరెక్ట్గా నేను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తారనేసి నేను ఫీల్ అయ్యాను. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఫస్ట్ నాకు అప్రోచ్ అయింది చార్వి, తర్వాత లైక్ డిజైనర్ అర్చన అండ్ ఇక్కడ సైట్ సూపర్వైజర్స్ అశోక్ అండ్ రవి గారు చాలా కోఆర్డినేట్ చేశారు. నేను చాలా చేంజెస్ అడిగాను టిల్ ద ఎండ్. లైక్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మెనీ చేంజెస్. సో దే వర్ వెరీ కోఆర్డినేటివ్ అండ్ కోఆపరేటివ్. లక్ష్మి గారు కూడా ఎప్పుడు కాల్ చేసినా బాగా రెస్పాండ్ అయ్యి ఆన్ టైంకి నాకు డెలివర్ చేశారు. సో ఐ వాంటెడ్ చాలా స్టోరేజ్ కావాలి, కాంపాక్ట్ కావాలి. నా డిజైనింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు మొత్తం హోమ్ టూర్లో చూస్తారు నా లైక్ బార్ కౌంటర్ కానీ, క్రాకరీ కౌంటర్ కానీ, నా డిష్ వాషర్ సెటప్ కానీ, స్పేస్ చాలా సేవ్ చేయాలి, అలాగే స్టోరేజ్ ఎక్కువ కావాలి అనేసి నేను మేడంకి చాలాసార్లు చెప్పాను. ఆ క్వాలిటీ కానీ లైక్ ఆ డిజైనింగ్ కానీ వాళ్ళు చాలా డీటెయిల్గా చేశారు. నేనైతే 200% చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ లక్ష్మి. సో ఐ హోప్ లైక్ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద సక్సెస్ అండ్ నేను కూడా రెఫర్ చేస్తాను చాలా మందికి అని చెప్పాను. సో హోప్ఫుల్లీ ఐ వాంటెడ్ టు సీ లక్ష్మి గారు కీప్ గ్రోయింగ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.